సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తున్నాం. ఇవాళ అర్జెంటుగా ఆవు నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుందా? ఆవులు కొత్తగా అర్జెంటుగా పుట్టుకొచ్చినాయా? అన్ని పాలు వచ్చినాయా? అన్ని అర్జెంటుగా ఇస్తున్నారా? రోజుకి ఎన్ని కిలోల నెయ్యి కావాలి? ఇప్పుడు నందిని నెయ్యి మొత్తం అక్కడి నుంచినేనా? కాదు కదా, మిగతా 3-4 కంపెనీలు కదా, వాళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి చెక్ చేసామా మనం ఆవుల్ని? ఇక్కడ ఇప్పటికీ కూడా అదే సమస్య ఉంది. ఆవుని రామచంద్ర యాదవ్ లాంటోడు నాకు అప్పచెప్పండి, నేను మీకు బోల్డ్ ఆవులు తెచ్చి పెడతాను. వీళ్ళు చివరి గోశాల నిర్వహించడం మాకు చేత కదని ఇచ్చేస్తున్నారు వెనక్కి, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. మీరు రాజకీయానికి దేవుణ్ణి వాడుకుంటున్నారు, కానీ సేవ మీరు సేవ చేయడానికి ఇచ్చారు భగవంతుడు మీకు అవకాశం. గోశాల దాంట్లో ఏం చేయాలా? తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పా, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల వాళ్ళని అడగండి. ఎందుకంటే వీళ్ళకి రోజుకి 100 కిలోలు ఎంతో నెయ్యి కావాలి. లడ్డూలు తయారు చేయాలా, స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు పెట్టాలా. ఆవు నెయ్యి 100 కిలోలకి దగ్గరగా అవసరం అవుతుంది పర్ డే. 100 కిలోల నెయ్యి అంటే దగ్గరగా 1000 లీటర్ల పాలు కావాలి. 1000 లీటర్ల పాలు కావాలంటే ఎన్ని ఆవులు కావాలి అక్కడ? ఈ లెక్క చూసుకున్నప్పుడు లక్షల ఆవులు కావాలి. దీన్ని అసలు అద్భుతమైనటువంటి గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఆదాయ వనరుగా మార్చచ్చు సెంటిమెంటల్గా. ఇప్పుడు ప్రతి ఆలయానికి 1000 ఆవులు ఇవ్వండి, ప్రతి ఆలయానికి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి వాటి నిర్వహణ అప్పచెప్పండి, అక్కడ ప్లేస్ ఇవ్వండి.